ఓకే, మరి ఇప్పుడు సెకండ్ పార్టిసిపెంట్ ఎవరు? ఓకే అండి, మరి ఇప్పుడు మన ముందుకి రాబోతున్న సెకండ్ పార్టిసిపెంట్ ఎవరంటే? హాయ్ అండి, నా పేరు పద్మలత. నేను అవధూర్గా అభిరుచి కాంపిటీషన్స్లో సెలెక్ట్ అయినందుకు చాలా హ్యాపీగా ఉన్నాను. అలాగే నాకు వంటలు ఎంతో ఇష్టం కాబట్టి ఇందులో నేను గ్యారంటీగా విన్ అవుతానన్న కాన్ఫిడెన్స్ నాలో ఉందండి. హాయ్ అండి, నా పేరు శ్రీరామ్. పద్మలత ఈజ్ మై వైఫ్. షీ డస్ లాట్ ఆఫ్ ఐటమ్స్. కుకింగ్ అవి బాగా హాబీ ఉంది. అండ్ ఐ వాంట్ హర్ టు విన్ దిస్ కాంటెస్ట్ అండ్ మేక్ గుడ్ ఐటమ్స్. ఆల్ ద వెరీ బెస్ట్ పద్మలత. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, మరి ఇప్పుడు మన ముందుకి రాబోతున్న సెకండ్ పార్టిసిపెంట్ పద్మలత గారు, ప్లీజ్ వెల్కమ్. ఏం చేస్తున్నారండి ఈరోజు? ఇవాళ అరటిపు కొబ్బరి కూర అండి. అరటి పువ్వు కొబ్బరి కూర. ఓకే, మరి అరటి పువ్వు కొబ్బరి కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. అరటి పువ్వు కొబ్బరి కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన అరటి పువ్వు 2 కప్పులు, పచ్చి కొబ్బరి పచ్చిమిర్చి పేస్ట్ అరకప్పు, పసుపు చిటికెడు, పోపు దినుసులు 1 టీ స్పూన్, చింతపండు కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, ఎండుమిరపకాయలు 2, మెంతులు కొద్దిగా, ఉప్పు తగినంత, నూనె 4 టేబుల్ స్పూన్లు, ఇంగువ చిటికెడు. మరి ఇంకా స్టార్ట్ చేద్దామా? ఓకే అండి, ఫస్ట్ నేను టైం స్టార్ట్ చేస్తాను. ఓకే 1 2 3 స్టార్ట్. ఓకే, ఫస్ట్ పెద్ద స్టవ్ కావాలండి. కడాయి వెలిగించి దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఇందులో ఊరికే ఫ్లేవర్ కోసం అన్నట్టుగా మెంతులు వేయాలండి. ఓకే, ఇది మగ్గడానికి వేసేసాక అది క్లీనింగ్ ప్రాసెస్ ఎలాగో అరటి పువ్వుది నేను చెప్తాను. ఓకే ఓకే. సో దట్ నా టైం కూడా వేస్ట్ అవ్వదు. ఓకే, ఇప్పుడు ఇది మనకి ఎలా డ్రై కర్రీ లాగా ఉంటుందా? ఇచ్చేసేయండి. డ్రై కర్రీ అండి, రైస్లోకి. ఓకే, ఇది మన ఉప్పు నీళ్ళల్లో తరిగాక ఉప్పు నీళ్ళలో వేస్తే నల్ల పడకుండా ఉంటుంది అనమాట. అరటిపు కొంచెం ఒగరు ఉంటుందండి, ఆ ఒగరు పోవడానికి అన్నట్టుగా కొద్దిగా చింతపండు వేయాలి. ఓకే, కొంచెం వాటర్ కూడా లో ఫ్లేమ్లో కొంచెం మగ్గనివ్వాలి. ఈలోపు అరటి పువ్వు ఎలా క్లీన్ చేసుకోవాలో చెప్తాను. ఇట్లా ఆకులు తీయాలండి. తీయగానే ఇలా మనకు వస్తాయి. ఇవన్నీ అరటికాయలు అవుతాయి. అరటికాయలు అయ్యి తర్వాత అది కొంచెం చేతికి నూనె రాసుకోవాలి, లేకపోతే కర్ర అంటుతుంది, బ్లాక్ అయిపోతాయి చేతులు. సో ఇది ఈజీగా తీయడానికి వస్తుంది అనమాట. ఇట్లా ఇట్లా అనాలి, అంతే మనకి ఇది వస్తుంది ఒక పెటల్లాగా. ఓకే, ఇది మళ్ళీ మనకి తినడానికి రాకూడదు, పనిచేయదు. తర్వాత ఇదొకటి పూసలా వస్తుంది, ఇది తీసేయాలి. ఇప్పుడు ఇది రెడీ ఫర్ కుక్, కట్ అండ్ కుక్ అంతే. ఓకే, సో ఇలా మనం తీసేసి ఇవన్నీ క్లీన్ చేసేసుకొని సాల్ట్ వాటర్లో వేసేస్తే. సో అరటి పువ్వు తెచ్చుకున్నప్పుడు ఖచ్చితంగా అలా క్లీన్ చేసుకొని వండుకోవాలంటండి. జాగ్రత్తగా గుర్తు పెట్టుకొని లేదా నోట్ చేసి పెట్టుకోండి. ఈలోపు ఈ కడాయి వెలిగించరా. ఇది పోపుకి సరిపడా. ఇందులో మినపప్పు, ఆవాలు, జీలకర్ర ఉన్నాయండి. ఇప్పుడు ఎండుమిరపకాయలు. యాక్చువల్గా మనకి అరటి చెట్లో మొత్తం టాప్ టు బాటం అన్ని వాడుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే ఆకులు, దూట ఒకటి, అరటి దూట కూడా మంచి ఫైబర్ ఫుడ్, కూడా రెగ్యులర్ గా తీసుకుంటుంటే చాలా మంచిదని చెప్తూ ఉంటారు కదా. దూట పచ్చ ఈజీ, కుకింగ్ కూడా ఈజీ అండి, అసలు అంత కష్టం కూడా లేదు. అండ్ ఇప్పుడు కిడ్నీలో స్టోన్స్కి వాటికి ఇట్స్ వెరీ గుడ్ ఫర్ హెల్త్. ఇప్పుడు ఇంకా సాల్ట్ వేసుకోకర్లేదండి. ఇంగువ, కొబ్బరి తురుము వేసేయాలి. ఇలా ఎర్రగా వేగాలి పప్పు. ఓకే, ఇప్పుడు ఇందులో కరివేపాకు. ఇది వేగేలోపు ఇందులో కొంచెం ఉప్పు, ఇది ఆఫ్ చేసేసేయండి. ఇప్పుడు నేను ఇది వేగిన ఇది ఇందులో ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను. ఓకే, అండ్ అందులో ఇంగువ వేశారు, అవును, ఇందులో మెంతులు వేశారు. అన్ని ఫ్లేవర్స్ బాగా తెలుస్తున్నాయి, స్మెల్ బాగా వస్తుంది. అయిపోయిందండి. ఫాస్ట్గా మీరు సర్వింగ్ బౌల్లోకి తీసి నాకు ఇస్తే స్విచ్ ఆఫ్ చేసేసాను. ఇది అరిటాకులోనే పెట్టాలండి, చాలా బాగుంటుంది. ఓకేనండి. ఓకే, సో వేడి వేడిగా అరటి పువ్వు కొబ్బరి కూర రెడీ అయిపోయిందండి. టైం ఏమో 10 minutes 16 seconds అయింది. మరి జడ్జెస్ టేస్ట్ చూసే ముందు అరటి పువ్వు కొబ్బరి కూర ఎలా తయారు చేయాలో ఒకసారి చూద్దాం.
అరటి పువ్వు కొబ్బరి కూర తయారు చేయు విధానం. అరటి పువ్వు కట్ చేసి ఉప్పు నీటిలో గాని మజ్జిగలో గాని వేసి నాననివ్వాలి. ఒక పాన్ లో నూనె వేసి మెంతులు, తరిగిన అరటి పువ్వు, కొద్దిగా చింతపండు రసం వేసి మూత పెట్టి మగ్గనివ్వాలి. మరో పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, ఉప్పు, కొబ్బరి, పచ్చిమిర్చి పేస్ట్, కరివేపాకు వేసి వేగనివ్వాలి. మగ్గించుకున్న అరటి పువ్వు మిశ్రమాన్ని పోపు మిశ్రమంలో వేసి కలుపుకోవాలి. అంతే, అరటి పువ్వు కొబ్బరి కూర రెడీ. పద్మ గారు చక్కగా డిష్ రెడీ అయిపోయింది. మీరు అమ్మవారికి నైవేద్యం పెట్టేసి Judges కి judges serve కి చేయండి. తీసుకెళ్ళిపోండి. తప్పకుండా. బాగుందా? సూపర్ అంట. పద్మ గారు చక్కగా సూపర్ అని Yes. చెప్పి కాంప్లిమెంట్స్ అయితే వచ్చేసాయి. అవునండి, మరి ఈ మరి- ఆనందంలో మాకోసం ఏదన్నా తప్పకుండా వినాయకుడి మీద ఒక భజన. అవునా అవునా? కానీ ఓకే. విఘ్నేశ తవ శరణం, విఘ్న వినాయక తవ శరణం, విఘ్నేశ తవ శరణం, విఘ్న వినాయక తవ శరణం, మూలాధార మోదక హస్త మోక్షప్రదాయక తవ శరణం, మూలాధార మోదక హస్త మోక్షప్రదాయక తవ శరణం, విఘ్నేశ తవ శరణం, విఘ్న వినాయక తవ శరణం, గిరిజాతనయా తవ శరణం, మోదక హస్త తవ శరణం, తవ శరణం. వావ్. థ్యాంక్ యూ సో మచ్. ఓకేనండి, థ్యాంక్ యూ, Okay. థ్యాంక్ యూ. రెండో వంట కూడా కంప్లీట్ అయిపోయింది. సక్సెస్ఫుల్ గా చాలా Yes. ఫాస్ట్ గా. మరి నెక్స్ట్ ఓకే, మరి ఇప్పుడు మన ముందుకి రాబోతున్న థర్డ్ పార్టిసిపెంట్ ఎవరంటే హాయ్ అండి, నా పేరు ఝాన్సీ. నేను నవదుర్గ వంటల పోటీలో సెలెక్ట్ అయ్యాను. చాలా హ్యాపీగా ఉందండి. ఈ పోటీలో నేనే విన్ అవుతానని కాన్ఫిడెంట్గా ఉన్నాను. మా మమ్మీ వంటలు చాలా బాగా చేస్తుంది. ఈ కాంపిటీషన్లో మా మమ్మీ విన్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ మమ్మీ. ఓకే, మరి ఇప్పుడు మన ముందుకి రాబోతున్న థర్డ్ పార్టిసిపెంట్ ఎవరంటే ఝాన్సీ గారు, ప్లీజ్ వెల్కమ్. చాలా చక్కగా రెడీ చేసి వచ్చారు. చక్కగా పండగంతా ఈ రోజు Yes. మీలోనే కనిపిస్తుంది. పట్టు చీర, నగలు, సూపర్ కదా. చక్కటి స్మైల్. సరే, ముందు ఇద్దరు వంటలు చూసారు కదా, ఎంతెంత టైంలో చేశారు, ఎలా చేశారు అనేది, జడ్జెస్ ఏం చెప్పారు ఏంటి అనేది, అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు మీరు ఏం వంట చేస్తున్నారు ఇంతకి? గోధుమ పాల హల్వా. గోధుమ పాల హల్వా. ఇది వెరైటీగా ఉంది. చాలా. ఓకే, మరి గోధుమ పాల హల్వాకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. గోధుమ పాల హల్వా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: గోధుమ పాలు 2 కప్పులు, పంచదార 1 కప్పు, డ్రై ఫ్రూట్స్ 50 గ్రాములు, నెయ్యి 1/2 కప్పు. మనకి స్టార్ట్ చేద్దామా? ఓకే, టైం స్టార్ట్ చేస్తున్నానండి. Yeah. స్టార్ట్. నెయ్యి ఈరనారి తీసుకోవాలండి. ఝాన్సీ లక్ష్మిపై పేరు పెట్టుకొని ఆ, మీరు ఇంత అంత డల్గా స్లోగా మాట్లాడతారా? దీంట్లో షుగర్. షుగర్ అండి. ఇది కలుపుతూ ఉండాలి. ఇంకా కలుపుతూనే ఉండాలా? అది డ్రై షుగర్ ఇది- ఎందుకు అలా కలపటం? ఈ వేడి నల్లగా అయిపోతుందండి. షుగర్ నల్లగా అవ్వద్దా? నల్లగా అవ్వద్దు, అంటే ఏంటి ఇప్పుడు అందరూ వాటర్ ఏం వేయరా? ఏం వేయద్దు. ఇలాగే డ్రై షుగరే వచ్చేస్తుంది. సరే, నేను కలుపుతూ ఉంటాను. వేరే ఏమైనా పని ఉంటే చేయండి మీరు. ఇదిగోండి డ్రై ఫ్రూట్స్. ఇది ఇలా ఎందుకు వేస్తున్నారు? దాంట్లో పాలు వేయాలండి, గోధుమ పాలు. కాదు, కొంచెం దగ్గరకు వాటర్ వేసి వచ్చేస్తుంది. చేసుకోవచ్చు. వద్దండి, వాటర్ వేయద్దండి, దీనికి వేయద్దు. షుగర్ కరిగాక పాలు వేసేసుకోవాలి. పోస్తుంటారా? పోయినా? పోయండి. గోధుమలకి కూడా మనకి ఆ స్టిక్నెస్ ఉంటుంది కదా. ఓ, నెయ్యి వేయరండి. నెయ్యి వేయనా? కొంచెం కొంచెం గట్టి పడ్డాక అదేమన్నా హల్వా అంటే కొంచెం గట్టి కొంచెం పెట్టాలి. గట్టిగా ఉంటుంది కదా, ఇది ఎలా అవుతుంది అని. వావ్. చాలా బాగుంటుంది. ఇది వేయనా నెయ్యి? నెయ్యి. సో ఆల్రెడీ వేయించిన డ్రై ఫ్రూట్స్ అందులో వేసేస్తున్నారా? అంటే ఇలా అయిపోయిన తర్వాత మనం యాక్చువల్గా ఎక్సెస్ గీ అంతా తీసేసుకోవచ్చేమో.
ఎంత ఈజీగా అయిపోయింది ఈ హల్వా. కానీ ఈ గోధుమ పాలు తీసుకోవడం కష్టం కదా, కష్టమే లేదు. బయట రెడీమేడ్ దొరుకుతాయా? నానబెట్టుకొని మనమే grind మనమే గ్రైండ్ చేసుకోవాలి. ఓకే. సో మొత్తానికి వేడివేడిగా గోధుమ హల్వా రెడీ అయిపోయిందండి. టైం ఏమో జస్ట్ 7 minutes 8 seconds అయింది. చాలా ఫాస్ట్గా ఫినిష్ అయిపోయింది. మరి జడ్జెస్ టేస్ట్ చూసే ముందు ఈ గోధుమ పాల హల్వా ఎలా తయారు చేయాలో ఒకసారి చూద్దాం. గోధుమ పాల హల్వా తయారు చేయు విధానం: ఒక పాన్ లో నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి. మరొక పాన్ లో పంచదార వేసి నీళ్లు పోయకుండా కలుపుతూ పాకం రానివ్వాలి. దానిలో గోధుమ పాలు పోసి ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండాలి. పైనుంచి నెయ్యి, డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. అంతే, గోధుమ పాల హల్వా రెడీ. ఓకే, పట్టుకోండి ఝాన్సీ గారు, చక్కగా అమ్మవారికి నైవేద్యం పెట్టేసి జడ్జెస్ దగ్గరికి తీసుకువెళ్ళిపోండి. మొత్తానికి బాగుందంటండి, బాగా చెప్పారు. వెళ్ళి అలా కూర్చోండి. చాలా నిదానంగా కూల్ గా 3 వంట ఫాస్ట్ గా కంప్లీట్ అయిపోయింది. మనం కూడా ఫాస్ట్ గా బ్రేక్ చేస్తాం. ఎస్. ఎన్టీఆర్ మసాలా అభిరుచి నవదుర్గ వంటల పోటీలో ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.